ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి అలా ఉన్నోళ్ళని కూడా కొంతమందిని ఉంచాడు. కాకపోతే అక్కడున్న వాళ్ళ కెపాసిటీని బట్టి డెసిషన్ తీసుకున్నాడు ఈయన. ఇప్పుడు అక్కడ ఫైనల్గా చేస్తున్నది ఏంటయ్యా అంటే రేపు పొద్దున రాబోయేటువంటి రాజకీయం జగన్ ఫేస్ మీద వెళ్తున్నాడు. సరిగ్గా చెప్పాలంటే జగన్ ఫేసు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమం, ఈ 5 అస్త్రాలుగా పోతున్నాడు. జగన్ అనే మనిషి ఈ 5 అస్త్రాలతో పోతున్నాడు. గెలుస్తాడా లేదా అనేటువంటి జనం డిసైడ్ చేస్తారు. ఇక దాంట్లో శషబిషలకు పోయి ఇది చేస్తే ఎట్లవుతుంది, ఇది చేస్తే ఎట్లవుతుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల లిస్ట్ లాగే అవుతుంది. రోజుల తరబడి సాగుతూనే ఉంటుంది. రీసర్వేలు చేసుకున్నా లేదంటే మరొకసారి ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నా బీ ఫార్మ్స్ ఇచ్చే టైం కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జీలు మారే అవకాశం ఉంటుందా? 100కి 99.9% ఉండదు, 0.01% ఉంటుంది. అదేంటి అంటే ఈ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎమర్జీ కాలేకపోతే, కలుపుకి వెళ్ళలేకపోతే, అక్కడ ఓడిపోతారు అనుకుంటే అప్పుడు ఇంకొక రూట్ ఆలోచించవచ్చు. అది కూడా సర్వేల మీదే డిసైడ్ అయ్యి ఉంటుందా? డిపెండ్ అవుతున్నాడు ఏ అభ్యర్థిని ఎక్కడ పెట్టాలి ఏంటనేది. మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం.